मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। लेफ्ट राइट लेफ्ट, 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 लेफ्ट राइट लेफ्ट। లేట్ ఎక్కిరా బస్సు ఆకుండా వెళ్ళిపోతుంది. లేవరా. ఇంకాసేపు నిద్రపో నువ్వు. ఏమిటి ఎంత బాగా గాలేస్తుంది? ఎక్కడున్నాం మనం? మన బాస్ ఎక్కడా? ఆయన ఎప్పుడో ముందు వెళ్ళిపోయారు. నీకు కారు నడపడం వచ్చా? తెలీదు. నేను భూతమైన కాలంలో కార్లే లేవు. సరే పర్వాలేదు. ఇప్పుడు మనం బాస్ దగ్గరికి వెళ్ళాలంటే కారులోనే వెళ్ళాలి. ఈ కార్ని ఎలా స్టార్ట్ చేయాలి? నా కారుని తీసుకెళ్తున్నారు. ఆగండి. ఏంటి కారులో ఎవరు లేరు? కారులో ఎవరు లేరు? కారు తానుగా వెళ్తుంది. ఏంటిది వింతగా ఉంది? నా కారు. చాలా రోజులైంది. ఇప్పటి వరకు మనం ఒక్క భూతాన్ని కూడా పట్టుకోలేదు. తలుచుకుంటేనే బాధగా ఉంది. కాలి భోపాలి, ఇదిగో చూడండి రా, కొన్ని గోష్ల మూమెంట్ తెలుస్తుంది. ఇది నార్మల్ అయిన భూతం కాదురా. దీని మూమెంట్ చాలా వేగంగా ఉంది. మన వైపు వస్తుంది. ఏదైతే ఏమిటి, మనకు కావలసింది భూతాలు మాత్రమే. అది ఎలాంటి భూతమైనా గాని నా గన్ను అన్నిటినీ కనిపెడుతుంది. ఇద్దరేనా? అప్పడం బక్కడం దప్పడం. నేను షాట్ పెట్టాను. ఓకే అంటే షూటే. ఇప్పుడు వద్దు, ఇది పబ్లిక్ ప్లేస్. వెళ్ళి మనం సిటీలో నుంచి బయటికి తీసుకువెళ్దాం. మొత్తానికి ఎలాగైతే బండి ఆగింది. అది ఆగలేదురా, పెట్రోల్ అయిపోయింది. ఎలా జస్ట్ మిస్ లో తప్పించుకున్నానా? పవర్ వర్క్ అవ్వలేదు. వీళ్ళు ఎవరు? అప్పడం బక్కడం దప్పడం. అరే తక్కెలా పక్కెలా, ఎక్కడికి వెళ్ళారు? ఆ కాలాకాంతి భూతాల హంటర్స్ వాళ్ళని తీసుకువెళ్ళిపోయారు. కాలాకాంతి? ఈ అబ్బాయికి నేను కనపడుతున్నాను. ఈ అబ్బాయి నన్ను గుర్తుపట్టాడే, కానీ వీడు మనిషిలాగున్నాడు. నీ పేరేంటి బాబు? నేనే టింకు. మా నాన్న కూడా ఈ కాలాకాంతి భూతాల హంటర్స్ దగ్గరే ఉన్నారు. వద్దు వద్దు బాబు, నువ్వు ఏడవకు బాబు. నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. చాలు చాలు, ఇక ఆపు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కాస్త చెప్పు. నమస్కారము, నేనే నూనె రాసిన నూనెరాముని. ఇప్పుడు మీరు మన స్టూడియోలో చూసారంటే కాలాకాంతి భూతాల హంటర్స్ ఉన్నారు. కాళీ లాలి బొప్పాలి. వీళ్ళ పేర్లు వింటేనే భూతాలు గిలకిలలాడిపోతాయి. వీళ్ళ వృత్తే భూతాల్ని పట్టుకోవడము. వీలైనంత వరకు వీళ్ళు భూతాల్ని పట్టుకుంటున్నారు. పట్టుకున్న తర్వాత వీళ్ళకి ఉన్న మ్యూజియం లో పట్టి పడేస్తారు. మీరు ఇలాంటి పనులు ఎలా చేస్తున్నారని చెప్తారా?
నేను స్మెల్ చేసి భూతాలు ఎక్కడ ఉంటాయని కనిపెట్టి అక్కడికి వెళ్తాను. నేను పిహెచ్డి చేశాను భూతాలజీలో. నేను ఒక ప్రొఫెసర్, దాంతో పాటు ఫ్రూట్స్ కూడా అమ్ముతాను. మా ఎక్విప్మెంట్ చాలా పవర్ఫుల్. ట్రాకింగ్ చేస్తాం, హంటింగ్ చేస్తాం, ఏ భూతం తప్పించుకోలేదు. తర్వాత ఈ టీంలో నేను షార్ప్ షూటర్ భోపాలి. నా కట్టి చూపినట్టు ఎవరు తప్పించుకోలేరు. ఇదిగో ఇదే నా గన్, జటాక్ అటాక్. నా స్నైపర్ ఎక్కడికి వెళ్ళదు, నా దగ్గరే ఉంటుంది. మీ కాళాకాంతి మ్యూజియం గురించి చెప్తారా? నేను వెయిట్ చేస్తాను. కాళాకాంతి మ్యూజియం అది చాలా దూరంలో ఉంది. అది ఫారెస్ట్ లో ఉంది. దాని పేరు చాముండా ఫారెస్ట్. అక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. అందులో ఏ భూతాలు రావు. మేం పట్టించిన భూతాలు కూడా బయటికి వెళ్ళలేరు. అక్కడ ఉండే సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అన్ని చూసేది నేనే. 3 అంతస్తులు, 3 అంతస్తులోనే మ్యూజియం ఉంది. ఒక ఫ్లోర్ ఫుల్ గా మేము పట్టిన భూతాలన్నింటినీ భద్రంగా అక్కడ దాచిపెట్టాం. థ్యాంక్ యూ టింకు, యూ డోంట్ వరీ. తకేలా పకేలా ఇంకా మీ నాన్నగారిని అందరినీ కాపాడతా. మీతో నన్ను తీసుకువెళ్తారా? ఒకరు కాకుండా ఇద్దరుగా వెళ్దాం. పద వెళ్దాం, బాగా ఎంటర్టైన్ గా ఉంటది. డమ్ డమ్ డమ్. వాళ్ళిద్దరు లేకుండా ఇది నేను చెప్పిందే లేదు. డామ్ డామ్ డామ్. వెళ్ళి ఉన్న సమస్యని ముగిద్దాం. ముగ్గురు మనుషుల దగ్గర మనం ఇరుక్కుపోయామే. ఇప్పుడు ఏం చేయాలి మనం? బాస్కి మనం ఉన్న చోటు తెలుసా? నాకు భయంగా ఉంది. మనల్ని పనిలోంచి తీసేస్తారా? బాస్, వీళ్ళకి బాస్ కూడా ఉన్నాడా? నేనేమనుకుంటున్నానంటే త్వరలోనే వీళ్ళు ముగ్గురు చనిపోతారని. మన బాస్ పవర్ తెలియక వీళ్ళు వాగుతున్నారు. వీళ్ళ కథ ముగించేస్తారు. వాళ్ళు చెప్పేది వింటుంటే వాళ్ళ బాస్ చాలా డేంజర్ అయిన వ్యక్తిలా ఉన్నాడు. నేను ముఖ్యమైన సెక్యూరిటీ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాను. అరే, వాళ్ళ బాస్ వచ్చినట్టుగా ఉన్నాడు. ఏంటి ఇంత త్వరగానే వచ్చేసారు? తను పవర్ఫుల్ అయిన వ్యక్తిని ఇందులోనే తెలుస్తుంది. వెళదాం, వెళ్ళి వాళ్ళ బాస్ పవర్ ఏమిటో చూద్దాం. టింకు, వెళ్ళి దాకో. తప్పించుకున్నాడు. నా లేజర్ డ్రోన్స్. నాకు వచ్చిన కోపానికి వాడు ఏం చేస్తానో తెలియట్లేదు బాస్. భూపాలి కమిన్. భూపాలి బాస్, అలా చూడండి. భూపాలిని అక్కడ అన్ని చూసుకోమని పంపించాను. అతను బాగానే చూసుకుంటాడులే. భూపాలి కమిన్. భూపాలి కమాన్ రా, రిప్లై చేయి. ఎలాగో తాళాల్ని తీసేశాను. ఓ భూతమా, ఒక మంచి నిద్ర తర్వాత ఒక మంచి పని. ఇదిగో బాస్.
ఏంటి ఇలా అయింది? నా జటాక్ అటాక్ గన్ను ఇలా అయిపోయిందా? నేను అసలు ఊహించలేదు. శభాష్, నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా స్పెషల్ ఎక్విప్మెంట్. ఇదేంటిది? ఈ పిల్లాడు ఇక్కడికెలా వచ్చాడు? మళ్ళీ వస్తాం. తప్పడం పక్కడం తప్పడం. థ్యాంక్ యూ.